వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. చిన్నపిల్లల నర్సుగా కెరియర్ ను ప్రారంభించిన లలిత అనంత్ అంబానీకి నానిగా మారిందట. అలాగా అంబానీ ఇంట్లో ఎన్నో ఏళ్లు కేర్ టేకర్ గా పనిచేసి పిల్లల బాగోగులు చూసుకుందట. అనంత్ అంబానీ తనతో ఎంతో ప్రేమగా ఉంటారని లలిత చెప్పుకొచ్చారు. తైమూర్ ఖాన్ కి కేర్ టేకర్ గా వెళ్లడంతో జనాలకు ఎక్కువగా తెలిసిందని లలిత తెలిపారు. కరీనాకు మొదట్లో పిల్లలు ఆలనా పాలనా చూసుకోవడం అంతగా వచ్చేది కాదట. కానీ త్వరగానే అవన్నీ కూడా నేర్చుకుని పిల్లలకు కావాల్సిన పనుల్ని చేసి పెట్టేసేదట. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారకు కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నానని అన్నారు. క్లింకార గురించి చెప్తూ అనేక విషయాలను కూడా పంచుకున్నారు. రామ్ చరణ్ అదే విధంగా ఉపాసనలు తనతో ఎంతో ప్రేమగా ఉంటారని, రోజులో వారిద్దరూ ఎంతో బిజీగా ఉన్నా సరే క్లింకార కోసం సమయం ఖచ్చితంగా వెచ్చిస్తారట. ఇక క్లింకారకు తినిపించడం వంటివన్నీ కూడా వాళ్ళే చేస్తారని లలిత చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడైతే తాను బాగానే సంపాదిస్తున్నానని, నెలకు దాదాపు 2 లక్షలకు పైగా వస్తుంది అని, తాను చేస్తున్న పనికి తగ్గ వేతనం కూడా వస్తుందని చెప్పుకొచ్చారు. తన భర్త, కొడుకు ఇతర వ్యాపారాలతో బిజీగా ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. నాని సేవలు, హెల్పర్స్ కావాలన్న తాను స్థాపించిన కొత్త సంస్థ నుంచి అందరూ కూడా వినియోగించుకోవచ్చని చెప్పుకొచ్చారు. అంబానీ పిల్లలు తన సిస్టర్ లలిత అని ప్రేమగా పిలుస్తారట. మొత్తానికి ఈ నాని సేవలు కేర్ టేకర్ గా లలితకు ఉపాధితో పాటు క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టాయనే చెప్పాలి. For more updates, subscribe to Vibrant.